అధికారంలోకి వస్తే ఇసుక ఫ్రీ అంటూ ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా ఇస్తామని ప్రజలకు చెప్పారు. ఒకవైపు ప్రభుత్వం ఉచితంగా ఇసుక ఇస్తామని చెబుతోంది. కానీ క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఉచిత ఇసుక విధానం అమలు కావటం లేదు. తాజాగా విశాఖ జిల్లా భీమిలి రీచ్లో ఇసుక రేటు పెరిగింది. ఇక్కడ ఇసుక రేటు పెరగడంపై మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. అధికారంలోకి వస్తే ఇసుకను ఉచితంగా ఇస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టన్ను ఇసుకకు రేటు కట్టి అమ్ముతుంది. రేటు కట్టి అమ్మడమే కాకుండా రెండోసారి కూడా ఇసుక రేటుని పెంచింది. ప్రస్తుతం మనం భీమిలి నియోజకవర్గంలో ఉన్న ఇసుక రీచ్ దగ్గర ఉన్నాం. ఇక్కడ మొన్నటి వరకు 756 రూపాయల టన్ను ఇసుక ఉండగా ప్రస్తుతం 318 రూపాయలు పెంచి 1076 రూపాయలకు ఇక్కడ టన్ను ఇసుకను అమ్ముతున్నారు. దీని మీద పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారంలోకి వస్తే ఉచితంగా ఇసుకను ఇస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత ఇసుక హామీని తుంగలో తొక్కిందని చెప్పి ఇక్కడున్న స్థానిక ప్రజలంతా కూడా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఉచితంగా ఇస్తామని చెప్పి డబ్బులకు ఇసుక అమ్ముకోవడం ఏంటని చెప్పి వారంతా కూడా ప్రభుత్వం మీద తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు అనేక సందర్భాల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, ఉచితంగా ఇసుకను ఇస్తామని ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత వారిద్దరూ కూడా మాట తప్పారని చెప్పి ఇక్కడున్న ప్రజలంతా కూడా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఉన్న పలంగా 318 రూపాయల ఇసుక ఆ రేటు పెంచడాన్ని నిరసిస్తూ ఇక్కడ నిన్న స్థానికంగా ఉన్న ప్రజలు అలాగే లారీ డ్రైవర్ అసోసియేషన్ వారు కూడా నిరసన కార్యక్రమాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు ప్రభుత్వం చెప్పా పెట్టకుండా 318 రూపాయల ఇసుక రేటు పెంచడాన్ని లారీ డ్రైవర్ అసోసియేషన్ వారు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇలా రేటు పెంచడం వల్ల తమకు కొనుగోలుదారులకు మధ్య కూడా వివాదం చెలరేగిందని, వెంటనే ఏదైతే పెంచిందో ఆ పెంచిన రేటును తగ్గించడంతో పాటు ఎన్నికలకు ముందు ప్రభుత్వం ఏదైతే ఉచితంగా ఇసుక ఇస్తామని చెప్పిందో ఆ ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేయాలని వారంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ఉచిత ఇసుక విధానం అని చెప్పడం వల్ల చాలామంది తమ దగ్గరకు ఆధార్ కార్డులు పట్టుకొని వచ్చి ఆ ఇసుక ఇవ్వాలని అడుగుతున్నారని తెలియక చాలామంది ప్రజలంతా కూడా మోసపోతున్నారని, దానివల్ల తాము ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాం. కాబట్టి ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం ఏదైతే ఒక హామీ ఇచ్చిందో ఆ ఇచ్చిన హామీ ప్రకారం ఉచితంగా ఇసుక ఇవ్వాలని లారీ డ్రైవర్ అసోసియేషన్ సభ్యులు కానీ లేదంటే స్థానికంగా ఉన్న ప్రజలు కానీ డిమాండ్ చేస్తున్నారు. ఇసుక రేటు రెండోసారి పెరగడంపై ప్రజలు మండిపడుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే టన్ను ఇసుకకు 758 రూపాయలు వసూలు చేశారు. ఇప్పుడు టన్ను ధరను 1076 రూపాయలకు పెంచేశారు. ఒక్కసారిగా 318 రూపాయలు పెంచడంపై కొనుగోలుదారులు మండిపడుతున్నారు. ఏమయ్యా చంద్రబాబు, ఎన్నికల్లో ఇసుక ఫ్రీ అన్నావు, ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజు ఇసుక 750 చేసావు. నెల రోజులు కూడా అవ్వలేదు, 1050 రూపాయలు చేసావు. ఇంకా ఈ 5 సంవత్సరాల్లో ఇంకెంత పెంచుతావో మేము మరి అంచనా వేయలేకపోతున్నాం. చంద్రబాబు నాయుడు ఇసుకని ప్రజలకి ఫ్రీగా ఇస్తాము అని చెప్పి వాగ్దానం చేశాడు. ఏ రోజు కూడా ఇసుక ఫ్రీగా అనేది ఇవ్వడం లేదు. కానీ ప్రస్తుతం అయితే 1076 రూపాయలకి ఇప్పుడు ఇసుక రేటు పెరిగింది. ఒక యూనిట్ అంటే మినిమము 5 టన్నులు ఉంటుంది. 5 టన్నులు 6000 రూపాయలకి లారీ వాళ్ళు అమ్మడం జరుగుతుంది. ఈ పరంగా ఏ విధంగా పేదవాడు చంద్రబాబు నాయుడు వల్ల లబ్ధి పొందుతాడో దయచేసి ప్రజలు ఆలోచించవలసిందిగా కోరుచున్నాను. ఇసుక రేటును పెంచడంపై లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కొనుగోలుదారులతో ఒప్పందం కుదుర్చుకున్నామని, తీరా రేటు పెరగడంతో ఆ భారాన్ని తాము భరించాల్సి వస్తుందంటున్నారు. ఇసుక రీచ్లో ఉన్న పలంగా రేటును 338 రూపాయలకు పెంచారు. మొన్నటి వరకు 756 రూపాయలు ఉన్న రేటు పెంచిన రేటుతో కలిపి 1076 రూపాయలకి చేరుకుంది. దీంతో లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు తీవ్ర ఇబ్బందులకు పడుతున్నారు. వారికి ఎటువంటి ఇబ్బంది ఉంది పెంచిన రేటుతో, అసలు వారితో పెంచుతున్నట్లు అధికారులు ఏమైనా చెప్పారా లేదా అనే విషయాలు అడిగి వారి మాటల్లోనే తెలుసుకుందాం. చెప్పండి, మొన్నటి వరకు ఒక రేటు ఉండేది, ఇప్పుడు మళ్ళీ అదనంగా 318 రూపాయలు పెంచారు. మొత్తంగా చూసుకున్నట్లయితే టన్ను ఇసుక ధర 1076 రూపాయలు చేరింది. దీనివల్ల ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు మీరు కానీ ప్రజలు కానీ? మేము 2 రోజుల ముందుగానే మేము ఒప్పించుకున్నామండి బేరాలు. ప్రతి లారీ ఓనర్ కూడా బేరం ఒప్పుకొని వాళ్ళ కిరాయితో కలిపి 1100 రూపాయలకి మేము సారాగా ఒప్పుకున్నాం. ఒక్క మాట కూడా ఈ లైన్లో ఉన్న లారీలకు చెప్పుకుంటా సడన్గా 318 రూపాయలు పెంచారండి. మాకు వచ్చిన కిరాయి 350 రూపాయలు. మా కిరాయి డబ్బులు పోయి ఇప్పుడు వాళ్ళ కుట్టుకెళ్ళి సారాగా ఇవ్వాల్సి వస్తుంది.
వాళ్ళ దగ్గర వేస్తామని మేము 1000 అడ్వాన్సులు తీసుకొని లారీలు పెట్టాం లైన్లోను. రోజుకి 300 లారీలు లైన్లోకి వస్తే 100 లారీలు అవుతున్నాయి. 200 లారీలు లైన్లో ఉండిపోతున్నాయండి. 2 రోజులకు ఒక లోడ్ అవుతుంది. ఇక్కడ అధికారులకు కూడా 6 గంటలకు వస్తున్నాము, 6 గంటల వరకు లోడ్ వేస్తామని చెప్పి 4 గంటలకు ఆపేస్తానండి. మీరు ఎంత డబ్బు తీసుకుంటారా? ఉచితంగా ఇచ్చారు కదా ప్రభుత్వం, మీరు ఎందుకు ఎంత డబ్బు తీసుకుంటున్నారు? ఇప్పుడు ఈ ఫ్లెక్స్ని తీసుకెళ్ళి మీకు చూపించవలసి వస్తుంది. ఎంత కట్టారు ఇక్కడ ఫ్లెక్సీ? 1076 రూపాయలండి టన్ను. 2-3 రోజులు బట్టి క్యూలో ఉన్నాయి సార్. ఫస్ట్ 758 రూపాయలు పెట్టారు. సడన్గా ఏంటంటే 1076 రూపాయలు చేస్తారు. ముందుగంటే ఇన్ఫర్మేషన్ చేయకపోవడం వల్ల కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ముందుగంటే ఇన్ఫర్మేషన్ ఇస్తే బళ్ళకి కస్టమర్లకి ఇబ్బంది లేకుండా ఉంది సార్. దానివల్ల చిన్న ఇబ్బంది అవుతుంది. ఇక్కడ లోడింగ్ 10 బళ్ళు 100 బళ్ళు 120 బళ్ళు లోడింగ్ ఫాస్ట్ అవ్వట్లేదు. బళ్ళు అన్ని దిక్కుల ఏరియాలు ఎక్కడ ఇసుకలేని వాళ్ళు ఇక్కడికే వస్తున్నాయి. బళ్ళన్నీ అనకాపల్లి విజయనగరం అన్ని దగ్గరికి వస్తున్నాయి. అందువల్ల ఇప్పుడు సడన్గా రేటు పెంచడం వల్ల మా 11,000 టన్ను ఒప్పుకుండాలి. 11,000 టన్ను 7 కిరా సరిపోయేది. 11,000 మా కిరాయి ఏముంది? 20-25 రూపాయలు ట్రాన్స్పోర్ట్ చేస్తాం. కస్టమర్కి ఇబ్బందులు, లారీ ఓనర్ 2-3 రోజులు ఇబ్బందులు పడుతున్నాం. ఇసుక రేటును పెంచేటప్పుడు ముందుగా తమకు తెలియజేసేట్లయితే ఎవరైతే ఇసుకను కొనుగోలుదారులు ఉన్నారో వారికి పెరిగిన రేటు చెప్పి తమ కిరాయి మరింత పెంచమని చెప్పి ఇసుకను తోలేవారమని, ఇప్పుడు అటువంటి పరిస్థితి లేక తమకి కొనుగోలుదారులకి మధ్య వివాదం చెలరేగే పరిస్థితి నెలకొందని ఇక్కడున్న లారీ డ్రైవర్ అసోసియేషన్ వారు చెప్తున్నారు. ఉచిత ఇసుకతో పాటు సూపర్ 6లోని ఏ హామీని కూటమి ప్రభుత్వం నెరవేర్చలేదని వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మోసానికి మారుపేరు చంద్రబాబు అని విమర్శిస్తున్నారు. ఇసుక రేటు పెరగటంపై వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు. ఉచిత ఇసుక విధానం అనే హామీకి కూటమి ప్రభుత్వం పూర్తిగా మంగళం పాడింది. అధికారంలోకి వచ్చిన తర్వాత టన్నుకి రేటు కట్టి ఇసుక అమ్మిన కూటమి ప్రభుత్వం రెండోసారి భీములు ఇసుక రేటు పెంచింది. మొన్నటి వరకు 758 రూపాయలు టన్ను ఇసుక రేటు ఉండగా అదనంగా మరొక 318 రూపాయలు పెంచి నేడు 1076 రూపాయలకు టన్ను ఇసుకను అమ్ముతున్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని తప్పడంపై మనతో మాట్లాడేందుకు ఇక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఎన్నికల్లోకి రాకముందు జగన్మోహన్ రెడ్డి ఇసుక అమ్మేసుకుంటున్నాడని చెప్పి పెద్ద ఎత్తున రాద్ధాంతం చేసిన కూటమి నేతలు అధికారంలోకి వచ్చిన తర్వాత మేమే ఉచితంగా ఇసుకనిస్తామని చెప్పారు. కానీ నేడు టన్ను ధర ఇదే రీచ్లో 1076 రూపాయలకు అమ్ముతున్నారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు మనం ఒక్క ఇసుకనే కాదు సార్, మనం ప్రతిదీ చూస్తున్నాం. సూపర్ 6 అని చెప్పాడు. సూపర్ 6 అని చెప్పి ఆ సూపర్ 6ని చూసి నాకే భయం వేస్తుందని చెప్పి అసెంబ్లీ సాక్షిగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన సందర్భాన్ని మనం చూసాం. ఏదైతే సూపర్ 6 అన్నారో దాన్ని ప్రతి అడుగు ముందుకు వేసినట్టు ఎక్కడ ఒక్క అడుగు కూడా ముందుకు కనబడిన దాఖలాలు లేవు. అందులో మరీ ముఖ్యంగా ఇసుకని మరీ ఎలక్షన్లో ఎక్కువగా ప్రచారం చేశారు. అవసరమైనంతగా సప్లై కూడా చేయకుండా మొత్తం అందరినీ ట్రేడర్స్ అందరినీ కూడా ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నది. ఇంకా లోపాకారిగా కూడా ఇక్కడ కొన్ని దళారీ వ్యవస్థ కూడా కొంత నడుస్తున్నట్టు టీడీపీ నాయకులు జోబీలో కూడా వెళ్తున్నట్టు కొంత వార్తలు వెలువడుతున్నాయి. టన్నులు రాష్ట్ర వ్యాప్తంగా తెచ్చి డంప్ చేస్తే సుమారు 40-45 లక్షల టన్నులు వెంటనే కూటమి ప్రభుత్వం రాగానే అమ్మేసే విధానం మనం చూసాం. అది ప్రభుత్వ ఖజానాకి వెళ్ళిందా లేకపోతే అది టీడీపీ నాయకులు జోబీలోకి వెళ్ళే కూడా తెలియని అయోమయ స్థితిలో ఇవాళ మన అందరం ఉన్నాం. మన గవర్నమెంట్ వచ్చి ఇంకా 2 నెలలు కూడా కాలేదు. ఇసుక ఉచితంగా ఇస్తానని చెప్పడం జరిగింది. రాష్ట్రం అంతా కూడా దాన్ని ప్రచారం చేసుకుని ప్రజలను మోసం చేసి ఆ హామీలన్నీ కూడా తొంగలోకి తొక్కడం జరిగింది. ఈరోజు రాత్రికి రాత్రి 318 రూపాయలు ఇసుక రేటు పెంచి మళ్ళీ 1076 రూపాయలు చేయడం చాలా ఘోరం. ఏదైతే ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను ప్రజలు నమ్మారు. మరి అత్యధిక మెజారిటీతో మరి వాళ్ళు గెలిపించి తిరిగిలేనటువంటి కూటమి ఏర్పాటు చేయడం జరిగింది. మరి గెలిచిన వెంటనే మరి ఇవన్నీ పరిస్థితులు చాలా అనుభవజ్ఞుడు 40 ఏళ్ళ ఇండస్ట్రీ అయినటువంటి చంద్రబాబు నాయుడికి విషయాలన్నీ తెలియకుండానే హామీలు ఇచ్చారా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏంటంటే ఇసుక మీ ఇంటికి తెచ్చిస్తామా, మేము అలాగనే హామీ ఇచ్చామా, మీకు ఇల్లు కడతామా అంటే మిమ్మల్ని నమ్మి ప్రజలు ఓట్లేశారు కాబట్టి ప్రజల సంక్షేమం చూడవలసిన బాధ్యత వెల్ఫేర్ స్టేట్స్గా మనకు ఆ బాధ్యత ఉంది. మరి ఇవన్నీ కూడా నెరవేర్చవలసిన బాధ్యత కూడా చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. ఇస్తామని చెప్పి మీరు గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత ఒక రేటు ఉండేది,
మళ్ళీ ఏమైనా ఇక్కడ ఎక్స్ట్రా రేట్లు ఏం పెరగలేదు. మీరు ఏమైనా జిఎస్టీ ట్రాన్స్పోర్ట్ అంటుండ్రు. ఆల్రెడీ ఇక్కడ డంప్ చేసిన ఇసుక మీదే మొన్నటి వరకు 770 రూపాయలు అమ్మారు. మళ్ళీ అదే ఇసుకకి ఈరోజు 330 రూపాయలు పెంచి దగ్గర 1070 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏమేమి ట్రాన్స్పోర్ట్ అవ్వలేదు కదా, ఇక్కడే మీ వ్యత్యాసం అనేది కనబడుతుంది. కాబట్టి మీరు కొద్దిగా ప్రజల గురించి ఆలోచించి ఏదైతే ఉచితం అన్నారో దాన్ని హామీ నిలబెట్టుకోవాలని, ఇలా మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని మేము మిమ్మల్ని కోరుచున్నాం. ఇసుకను ఉచితంగా ఇస్తామని ఒక ప్రచారం చేశారో ఆ హామీ నిలబెట్టుకోవాల్సిన బాధ్యత వారి మీద ఉందని చెప్తున్నారు. ఉచితంగా ఇవ్వాల్సిన ఇసుకను టన్నుకు రేటు కట్టి అమ్మడాన్ని వీరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోతే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని ఇక్కడ ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, భీమునిపట్నం నుంచి.